పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ టపాసులు పేల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్ కూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ విజయమే నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ అభివృద్ధి పథకాలు, అమిత్ షా వ్యూహరచన వల్లనే దేశవ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరేందర్ చారి, మండల ప్రధాన కార్యదర్శి కరాటే మల్లేష్ ముదిరాజ్, కాళకల్ గ్రామ అధ్యక్షులు కొత్తూరి మల్లేష్ ముదిరాజ్, మండల నాయకులు, బీజేవైఎం నాయకులు కుమ్మర నాగరాజు, ఎర్రకృష్ణ, నరసుగారి స్వామి, పరం నరేష్, చెట్టి శ్రీకాంత్, బోట్ల నాగరాజు, నారం రాజు, రమేష్, కిరణ్, నత్తి బాలరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, రఘునందన్ అన్న గారి నాయకత్వం, జై శ్రీరామ్, బీజేపీ, బీజేపీ. మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో మరి ఎన్నడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరి కీచకపరమైనటువంటి పాలనకు మరి పశ్చిమ బెంగాల్ ప్రజలు చమరగీతం పాడారు. మరి అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మరి తెలంగాణలో కూడా ఇలాంటి ఫలితాలే చూడబోతున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఎలక్షన్కు మరి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి మరి ఈరోజు నిన్నటి ఫలితాలు మనం ఎట్లయితే చూశామో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరిగే ఎన్నికల్లో ఫలితాలు చూడాలని మరి దానికి తగ్గట్టుగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మొన్న 5 రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 7 స్థానాలు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో కూడా 4 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా చూసినట్టయితే మరి పశ్చిమ బెంగాల్లో ఎంతో అరాచకాలు, ఆకృత్యాలు, మరి హిందువులపైన దాడులు అవన్నీ జరిగేవి. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీయులంతా కూడా మరి బంగ్లాదేశ్కు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ఎఫెక్ట్ మన హైదరాబాద్తో పాటు మరి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి గ్రేటర్ ఎలక్షన్లో కూడా మరి బీజేపీ సత్తా చాటబోతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జై హింద్.